మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీలో విశ్వ ప్రగామి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గురువారం నాడు 200 వరద బాధిత కుటుంబాలకు డ్రై రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రామన్నపేట పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వరదల తర్వాత వచ్చిన సవాలుతో ఈ కష్ట సమయంలో వారికి సహాయపడడానికి నిత్యావసర సరుకులు అందించడం జరిగిందన్నారు. డ్రై రేషన్ కిట్లలో బియ్యం, పప్పులు మరియు ఇతర ప్రధాన వస్తువులతో సహా నిత్యావసర సరుకుల కిట్లు బాధిత కుటుంబాల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో చాలా సహాయపడతాయన్నారు. ఈ క్లిష్ట సమయంలో వారికి ఉపశమనం, ఓదార్పునిస్తాయని విశ్వ ప్రగామి ట్రస్ట్ సంస్థ ఏరియా మేనేజర్ మొజెస్, సంస్థ స్టేట్ కోఆర్డినేటర్ రవి అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ప్రదీప్, సుధీర్, రాజా చంద్ర, స్థానిక నెల్సన్, వరద బాధితులు పాల్గొన్నారు. మరి అనేక మంది ప్రజలు ఆ రోజున అతలకుతలమైపోయాం. ఎవరు బయటికి వెళ్ళే పరిస్థితులు లేదు, పని చేసుకొని బతికే పరిస్థితులు లేదు. ఆ రోజు డబ్బు ఉన్నవారు వాళ్ళు కూర్చొని తిన్నారు, కానీ మనలాంటి పేదలు మరి రెక్కలాడితే డొక్కలు నిండని స్థితిలో ఉన్నప్పుడు మరి ఈ యొక్క విశ్వ ప్రగామి ట్రస్ట్ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే నీతినాదంతో, పొరుగు వారు ఎవరు? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కష్టంలో, బాధల్లో, మరి ఆకలితో అలమడిస్తూ ఉన్నప్పుడు చూసుకొని ఉంటామా? మనం తింటున్నప్పుడు మన ఇంటి పక్కన ఆకలితో ఉంటే ఒక బుక్కెడు బువ్వ పెట్టమా? అలాగనే ఈరోజు కులము, మతము, ప్రాంతము అనే భేదము లేకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. కొన్నిసార్లు ప్రజలు కొన్నిసార్లు మంచి చేస్తున్నా కూడా ఎందుకు చేస్తున్నారు, దీని వెనకాల మీ ఉద్దేశం ఏంటిదని ఆలోచించే ఆలోచన కలిగే ప్రజలు ఉన్నారు. కానీ మంచి చేసినప్పుడు మన ప్రజల్ని ప్రజలుగా ప్రేమిస్తాం. కష్టాల్లో ఉన్న వారిని మన భారతదేశంలో ఉండబడే ప్రజలందరూ కూడా మన సహోదరి సహోదరులు. భగవంతుడు కూడా అదే నేర్పిస్తున్నారు.